5 సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎంక్వైరీ జరగాల. సూరాయపాళెం ఇరువురు శాండ్ మీద ఎంక్వైరీ జరగాల. సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం జిల్లా ఇల్లీగల్ మైనింగ్ మీద సిలికా క్వార్జీ జరుగుతుంది. కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు ఆనాటి మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి అందరూ కలిసి చేసిన దోపిడీ క్వార్జ్ అండ్ సిలికా వాళ్ళందరూ బయటికి రావాలా. ప్రతి నెల సిలికాలో 12 కోట్లు లోటస్ పాండ్కి పోయింది, 2 కోట్లు విజయసాయిరెడ్డికి పోయింది. ఇక్కడ క్వార్జీలో కాకాని గోవర్ధన్ రెడ్డి టన్నుకి ఇంత అని చెప్పి తీసుకున్నాడు. లోటస్ పాండ్కి టన్నుకి 7,000 పోయింది. భారీ దోపిడీ చేసిన ముఠాని ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. ఈరోజు ఎవరికి మీరు 100,000 కోట్లు మీరు దోచుకొని ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అంట. ఆయన 100 అంటున్నాడు. ఇప్పుడు 4 నెలల్లో నీకు 106 తేలింది. 4 నెలల్లో పూర్తి విచారణ పూర్తిగానే నేను ఒప్పుకోను, నేను కాంప్రమైజ్ కాను, ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలుస్తా, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా, ఎంక్వైరీ జరగాల. అసలు దోపిడీదారుణ్ణి ఎందుకు టచ్ చేయటం లేదు? కాకాని గోవర్ధన్ రెడ్డిని అసలు ముద్దాయిగా ఎందుకు చేయలేదు? మైనింగ్ ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు? జిల్లా యంత్రాంగం, స్టేట్లో ఉండే సెక్రటరీలు, డైరెక్టర్ మైన్స్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని? ఇది కరెక్ట్ కాదు, క్షమార్హం కాదు. అసలు దోపిడీదారుని ఆడబెట్టి ఆ పనికి మాలిన ఆ పక్కన ఉండే చెంగాయలు, సురేష్ రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నాం, కానీ ఆయన ఒక చెంగాయ్. ఒక్కడ గోవర్ధన్ రెడ్డి దోచుకునే దాంట్లో 10 పైసలు సురేష్ రెడ్డికి, ఆయన ఊరు కాబట్టి, ఆయన ఊరు సూరాయపాళెం ఇరువురు, ఆయన పెత్తనం కాబట్టి. కానీ అస్సలు ముద్దాయిని వదిలేస్తారా? మొదటి ముద్దాయిని వదిలేస్తారా? A1ని తప్పిస్తారా? అక్యూజ్డ్ నెంబర్ 1ని తప్పిస్తారా? ఇది కరెక్ట్ కాదు. ఇది అందుకని నేను ఈరోజు మీకు ఓన్లీ 2 రీచ్ల శాండు గ్రావెల్ గురించి చెప్పా. మళ్ళీ క్వార్జ్ ఎంత దోపిడీ జరిగిందో వివరాలతో కూడా ఇస్తా. దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలా. దీంట్లో రాజీ ప్రసక్తేలే. అసలు ముద్దాయి, అసలు దోచుకున్న కరోనా హౌస్ ఓనర్ తోడేలు కాకాని కటకటాలు లెక్క పెట్టాలా. అక్రమంగా ప్రజల సొత్తు ఎంత దోచుకున్నాడో వడ్డీతో కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టాలా. అప్పుడు దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తిలా. కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. అందుకే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులే కాపాడుతున్నారు. అందుకే ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన పేరు బయటికి రావడం లేదు. అయ్యా, కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎవరు కాపాడినా ఆ దేవుడు నేను మాత్రం వదిలిపెట్టాం. ఆ దేవుడు వదిలిపెట్టాడు. కాకాని చేసిన పాపాలు. నేను ఓన్లీ కరప్షన్ గురించి మాట్లాడుతుండా. ఆయన చేసినవి నీ జీవానికి, నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అయినారు, ఎంతమంది సస్పెండ్ కాబోతున్నారు. స్వాతి 4 సంవత్సరాలు అయిపోయింది, ఏమన్నా బతికిందా? తహసీల్దార్గా చచ్చిపోయింది కదా. ఎవరి పుణ్యం? నీ పుణ్యం. ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన పోతాడు, వీర వసంతరాయలు. నువ్వు కాపాడగలవా? కాపాడలేవు. అందుకని ఆయన్ని ఎవ్వరు సపోర్ట్ చేసినా ఆ దేవుడు వదిలిపెట్టాడు. కాకాన్ని నేను వదిలిపెట్టను. ఎందుకంటే ప్రజల ఆస్తయ్య. ఓ పక్కన పేదోళ్ళు, మేము రోడ్డు మీద పోతుంటే గిరిజనులు ఆ బండిలో పోతుంటే 2-3 బిడ్డలు పక్కన ఉంటే చెడ్డీలు లేవయ్యా. వాళ్ళకి ఒంటి మీద ఆ బిడ్డకి ఒంటి నిండా చొక్కా లేదయ్యా. ఎండలో పోతుంటే కాళ్ళకి చెప్పులు లేవయ్యా. అన్నీ చూస్తున్నాం. నేను ఆడికి పోయినా, చిన్న సంఘం దత్తత తీసుకున్నా. 97 కుటుంబాలుంటే 50 మందికి ఆధార్ లేవు, 19 మందికి పింఛన్ల అర్హత ఉండి లేవు. ఎవరికి?
అత్యంత పేదరికంలో ఉండే గిరిజనులకి నలుగురు కలిసి ఒక గుడిసెలో ఉండారు. ఎక్కడ సరేపల్లి కాన్స్టిట్యున్సీలో ఆయన రాజ్యం ఏలేడు ఆయన. అందుకని ఇప్పుడు నేను ఆ ఊరు దత్తత తీసుకున్నా. అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు మల్లికార్జునపురం తీసుకున్నా, దాని రూపురేఖలు మార్చినా, ఇప్పుడు ఆ ఊరు తీసుకున్నా. అందుకని ఇటువంటి ఇంకా పేదరికంలో అల్లాడుతున్న గిరిజనులను అక్కడ పెట్టుకొని నువ్వు మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి, భూములు వీటితో సరిపోయినా నేను 5 ఏళ్ళ ఎట్టా మీరు చూసారు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది, ఎస్ పర్ఫెక్ట్గా ఎంక్వైరీ జరగాలనే సిట్ వేసింది. అదే ఈరోజు సిబిఐ యాడ్ అయింది, అందరూ యాడ్ అవుతారు, ఎఫ్ఎస్ఎస్ఐ యాడ్ అయింది, పర్ఫెక్ట్గా ఎంక్వైరీ జరుగుద్ది. తప్పు చేసిన వాళ్ళని దేవుడు క్షమించడు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్రం చేసిన ఆ లడ్డుల్లో చేసిన వాడని ఎవరిని వదిలిపెట్టడం. దట్స్ ట్రూ. అది జరిగి తీరుతుంది, అనుభవిస్తారు.